బ్లాగ్ వచ్చేసి గోంగూర ఎండ్రాయిల్ కూర చేస్తున్నాను. గోంగూర శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. ఇలా అలా తోక అన్నీ తీసేసి 5 నిమిషాలు కొంచెం నీళ్లు పోసి నానబెట్టేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కేసుకుని ఇలా నీళ్ళు వంచేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద ఒక సట్టి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 2 టమాటాలు తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపి టమాటాలను మగ్గించుకోవాలి. నేను బనారస్ గోంగూర తీసుకున్నానండి. కొండ గోంగూర తీసుకునే వాళ్ళు అదైనా వేసుకోవచ్చు. ఇదైతే ఒళ్ళు నొప్పులు అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యం బాగుండదు కదా ఇది తినటం వల్ల, దానివల్ల నేను ఇది తీసుకున్నాను. 5 నిమిషాలు మగ్గించేసుకుంటే మొత్తం మీగల్లాగా అయిపోతుంది. 3 స్పూన్లు కారం వేసుకోవాలి. గోంగూర కదా కారం ఎక్కువ పట్టిద్ది. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 చిన్న స్పూన్లు వేసానండి కళ్ళుప్పు. గోంగూర చూసారు ఎంత అయిపోయిందో. అది వలిపి పెట్టాను, గుప్పుడు కూడా అవ్వలేదు. రెండిట్లో రుచికి ఎక్కువ వేయకూడదమ్మా. దీనిలో సగం వేసుకోవాలి, రొయ్యల్లో కొంచెం వేసుకుని 2 కలుపుకుంటే అప్పుడు సరిపోయిద్ది టేస్ట్. గోంగూర మగ్గిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుని మెదుపుకోవాలి. చుక్క నీళ్ళు లేకుండా గోంగూర మెత్తగా ఉడికిపోయింది సరే. నీళ్ళు పెట్టుకుంటే ఈ పద్ధతిలో చేసుకున్న గోంగూర బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి రొయ్యలు వేసుకున్నా, చికెన్ వేసుకున్నా, ఇలా ఎండు రొయ్యలు అలాంటివి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెత్తగా మేగలాగా కరిగిపోయిందండి చుక్క నీళ్ళు లేకుండా. ఎండు రొయ్యలు వేయించుకోవడానికి ఇంకో బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె పోసుకొని ముందే కడిగి ఉంచుకున్న ఎండు రొయ్యలను వేసి వేయించుకోవాలి. నీసు వాసన పోయిందాక బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి రొయ్యలను. మళ్ళీ నేనైతే ఈ పద్ధతిలోనే చేస్తానండి. ఇలా అయితే నీసు వాసన రాకుండా గోంగూర ఎండు రొయ్యలు మంచి టేస్ట్గా ఉంటుంది. ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు, కారం ఆ రొయ్యల్లోకి అంతా బాగా పడతాయి అన్నమాట. తీసుకోవాలి. పోసిన నీళ్ళన్నీ ఎగిరిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించి మెదిపి పక్కన పెట్టుకున్న గోంగూర వేసి కలుపుకోవాలి.
ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకుంటే గోంగూర టేస్ట్ సూపర్. ఇప్పుడు మంచి టేస్ట్ బాగుంటుంది. పచ్చి రొయ్యలైనా ఇలానే చేసుకోవాలి, రుచి బాగుంటుంది చాలా. గోంగూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో వెజిటేరియన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి స్కిప్ చేసేయండి.